ఓకే కీర్తన గారు. నమస్తే వర్మ గారు. ఏంటి కీర్తన గారు, సంక్రాంతి పండుగనంతా క్యాష్నో చేస్తారట, జోదాలట, అవట ఇవట దగ్గరుండి చేయించారట, నిజమా? అలా చేశారు పాపం. ఫ్లెక్సీ పెడితే కూడా సస్పెండ్ చేసాడు ఆయన. ఏమో మరి అదే కదా కామెంట్ చేస్తున్నాడు శేఖర్ రెడ్డి గారు, జనసేన. ముందుగా మీకు అలాగే పాన్ల పెద్దలకి 99 దీక్షకులకు నమస్కారం సార్. సార్ క్యాస్నో లెక్క నడిపారు, ఎవరు నడిపారు పాపము. మీరు అనగానే ఆయన నోట్లో ఎలక్కైవన్నట్టు అయిపోయింది. ఆ క్యాస్నో అనే పేరు అనగానే గుడివాడ అమర్నాథ్, గుడివాడ ఆయన పేరే వినపడుతుంది. కొడాలి నాని, గుడివాడ ఊరు. ఆ గుడివాడ ప్రాంతంలో ఎవరైనా క్యాస్నో నడిపారు అంటే అది ఎవరి పేరు గుర్తొస్తుందో అందరికీ తెలుసు. నాని అన్న పేరు గుర్తొస్తుంది. సో నాని అన్న ఫోటో కూడా వేసి ఓకే ఓకే వాళ్ళందరూ అదే బ్యాచ్ కదా. లెట్ ఇట్ బి. నేను చెప్పేది ఏంటంటే క్యాస్నో అనే పేరు వినపడితేనే మనకు తెలిసే పేరు నాని. ఆయన తప్ప ఇంకెవరు అప్పుడు క్యాస్నో నడిపింది. ఇప్పుడు నడుపుతున్నారు అంటే మా ప్రభుత్వం వచ్చినాక ఇంకా క్రమశిక్షణగా ఉందని చెప్పాలి సార్. ఈవెన్ మేము ఒక ఫ్లెక్సీలు వేయాలంటే కూడా ఆలోచిస్తున్నాం. దాంట్లో ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తాయి. అంత ఆలోచించి జరుపుతున్న ఈ ప్రభుత్వంలో ఈయన మాటలు అయితే ఎవరు చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను కూడా చెప్పగలుగుతాను వైసీపీ ప్రభుత్వం క్యాస్నోలు నడిపింది, ఈ ప్రభుత్వంలో కూడా అని. దాన్ని నేను బలపరచాలి కదా, చూపించాలి కదా సాక్ష్యాలు. సో శేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయడం కోసమే కూర్చున్నట్టు కాకుండా నిజంగా విమర్శల్లో నిజాయితీ ఉంటే ఎవిడెన్స్లు తీసుకొని వచ్చి వాటి గురించి మాట్లాడాలి. మీరు కొన్ని పేపర్ ఆర్టికల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడేస్తే అవి వాస్తవాలుగా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బీజేపీకి సలహాలు ఇస్తున్నారు ఎవరిని ఏ పొజిషన్ లో పెట్టాలి అని. అంటే తల్లి కాంగ్రెస్ ని వెనకేసుకొని రావడం కోసం బీజేపీ మీద విషయం చెబుతున్నారేమో నాకు తెలియదు. కానీ బీజేపీ ఎవరిని అధ్యక్షులుగా పెట్టుకోవాలి, ఎవరిని ప్రైమ్ మినిస్టర్లను చేయాలి, ఎవరైనా ప్రెసిడెంట్లు చేయాలి, అది మీకు అనవసరమైన పనేమో. ఎందుకంటే మీ పార్టీలో మీ అధ్యక్షులు ఎవరు, ఆడ ఆ పార్టీ నడిపించే నాయకులు ఎవరు, ఎవరి కన్సందల్లో ఒక 5 మంది రెడ్ల చేతుల్లో ఆ పార్టీ నడుస్తుందో అందరికీ తెలుసు. సో మీరు మొత్తం అలాంటి రాజకీయాలు చేస్తూ బీజేపీకి సలహా ఇచ్చే స్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ లేదని నేను నమ్ముతాను సార్. ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నందుకు ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న పార్టీగా మీరు ఉన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా మీకు లేదు. టు బి ఫ్రాంక్ మనం మాట్లాడాలంటే ఆ విషయాన్ని దయచేసి శేఖర్ రెడ్డి గారు ఆయన పరిమితిని చూసుకుంటూ వాళ్ళ పార్టీ స్థితిగతులు చూసుకుంటూ ప్రజల్లో ఇప్పుడు నిబద్ధతగా పనిచేయడం కోసం నిర్మాత్మకంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రజల్లోకి వెళ్తున్నారంట. మళ్ళీ గత 5 ఏళ్లుగా మీరు చేసిన పరిపాలన ఏంటో, ప్రజలు మీకు ఎన్ని సీట్లు ఇచ్చారో మీకు మీరే చెప్పేశారు. ఈ రోజు ఇప్పుడు ప్రజల్లోకి తెలుసుకోవడానికి వెళ్తున్నారంట. అంటే గత 5 ఏళ్ళుగా నిద్రపోయారా? అందుకే మీకు 11 సీట్లకు పరిమితం అయ్యారని మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా ఈ రోజు మీ మాటల్లో చూస్తే. దట్స్ వై నా వరకు అయితే సార్ వీళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థితిలో అయితే లేదు సార్. ఎందుకంటే మా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో ఈ రోజు ప్రజలు సంతోషంలో సంబరాలు చేసుకున్నవి మీరు చూస్తే అర్థమవుతుంది. ఎస్పెషల్లీ రైతులు ధాన్యం గత ప్రభుత్వంలో ఎప్పుడు మళ్ళీ దాన్ని కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం ఎప్పుడు డబ్బులు ఇళ్ళకి వస్తాయో కూడా రైతులకు తెలిసేది కాదు సార్. అట్ ప్రెసెంట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో వాళ్ళకి చెల్లింపులు జరిగాయి. సో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు గమనించవచ్చు. నోటిఫికేషన్స్ వచ్చి పెన్షన్లు అందుతూ, కానుకలు అందుతూ, ఉచిత గ్యాస్ సిలిండర్లు